హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లు తీసుకోవాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా ప్రస్తుతం మనం ఫస్ట్ చూసేది మార్కెట్ ఎట్లా ఉంది. ఒకవేళ సేల్ చేయాలనుకుంటే ఇది అసలు కరెక్ట్ సిచ్యువేషనా కాదా, ప్రెజెంట్ అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అని చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవాళ నేను స్పెషల్గా ఓన్లీ ల్యాండ్స్ గురించే, ఎక్కడ ఇల్లు తీసుకోవాలి దాని గురించి కాకుండా ప్రెజెంట్ అసలు మార్కెట్ ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో మరి వాటి గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు 46 acres ఎండి అండ్ సిఇఓ ఆడిప్ సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మరి వరంగల్ హైవేలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి చెప్తారా? ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక 3-4 హైవేలకు వరంగల్ హైవే లాంటి బెంగళూరు హైవే, ముంబై హైవే లాంటి వాటికి రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మనకు ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పాం కదా. అవును. సో ఇప్పటివరకు మనం ముంబై హైవే అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ వరంగల్ హైవే కనుక డెవలపింగ్గా చూస్తే వరంగల్ హైవే అనేది మనకు ఒకప్పుడు స్టేట్ హైవే, అంటే వరంగల్కి వెళ్ళి అయిపోయేది. ఇప్పుడు మనకి ఇది ఏమైంది, నేషనల్ హైవే అయింది అనమాట. అంటే NH 202 నుంచి NH 163 అయింది. అంటే హైదరాబాద్ నుంచి హైవే వరంగల్కి వెళ్ళి ఆగిపోయే హైవేని పక్క స్టేట్ కూడా లేదు యాక్చువల్గా, బట్ ఇప్పుడు ఢిల్లీ వరకు కనెక్ట్ చేశారు. అందుకే దీన్ని NH 202 నుంచి 163 చేశారు. సో దీనివల్ల ఏమైందంటే హైదరాబాద్ ఢిల్లీ ఏదైతే ఇండస్ట్రీ క్యారిడార్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఆ ఏరియా మొత్తం గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యారిడార్గా అనౌన్స్ చేశారు. దానికి ప్యారలల్గా రైల్వే ట్రాక్ ఉండడమే దీనికి మెయిన్ ప్రత్యేకత. ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేది వరంగల్ హైవే, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది. ఇప్పుడు కాస్త 4 లైన్ రోడ్, 6 లైన్ రోడ్ అయింది సర్వీస్ రోడ్తో పాటు. సో ఆ రోడ్లో మనం డెవలప్మెంట్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు. మనం వరంగల్ హైవేని ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు. ఎందుకంటే హైదరాబాద్కి ఐటీ రెండు వైపులే ఉంది. ఒకటేమో వెస్ట్ అంటే ముంబై హైవే లైక్ గచ్చిబౌలి హైటెక్ సిటీ, రెండవది ఈస్ట్ అంటే వరంగల్ హైవేలో గట్కేసర్ దగ్గర మనకి ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్, యాక్సెంచర్, యాక్సిస్ బ్యాంకు, ఈ విధంగా 30-40 కంపెనీలన్నీ వాళ్ళ హెడ్ ఆఫీస్లన్నీ అక్కడ ఓపెన్ చేసినాయి. సో అతిపెద్ద క్యాంపస్ కూడా అక్కడే ఉంది ఇన్ఫోసిస్ది. సో చాలా లక్షల ఉద్యోగాలు అక్కడ జరుగుతున్నాయి. ఒకప్పుడు 1000 రూపాయల గజం దొరికేది గట్కేసర్ దగ్గర, ఇవాళ 40-50 వేల నుంచి 1,00,000 రూపాయల గజం అయింది. ఒకప్పుడు అపార్ట్మెంట్ మనకు 7 లక్షలకు అమ్మింది సింగపూర్ టౌన్షిప్లో, ఇవాళ 1 కోటి రూపాయలు అమ్ముతున్నారు. ఒకప్పుడు ఆ రోడ్లో మీకు మేడిపల్లి, నారపల్లి, గట్కేస్ ఏరియాలో 20 లక్షలకు 30 లక్షలు ఇల్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్లు ఇల్లు అమ్ముతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది. ఇక దాని తర్వాత చూస్తే మనకు ORR తర్వాత మీకు ఎయిమ్స్ వచ్చిందనమాట. ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ లైక్ దీర్ఘకాలిక వ్యాధులైన HIV, తర్వాత క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల మీద R&D అండ్ ట్రీట్మెంట్ సంబంధించిన సుమారు ఒక 1000 పడకల ఆసుపత్రి అని చెప్పొచ్చు. సో పెద్ద యూనివర్సిటీ అది, మెడికల్ యూనివర్సిటీ, సెంట్రల్ మెడికల్ యూనివర్సిటీ. దాని తర్వాత మీకు బీబీ నగర్ ఏదైతే ఉందో, బీబీ నగర్ తర్వాత మీకు చెంగిచెర్ల, ఈ ఏరియా అంతా మీకు టర్మినల్ కాబోతుంది. టర్మినల్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా ఉందో ఆ స్టేషన్ వరంగల్ హైవే నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని బీబీ నగర్, చెంగిచెర్ల దగ్గర అయిపోతాయి. సో అది పెద్ద టౌన్ అయిపోతుంది. సో దాని ఒక పక్క కీసర టెంపుల్ ఉంది. దాని తర్వాత మీకు భువనగిరి ఫేమస్ పోర్ట్ ఉంది, భువనగిరి ఫోర్ట్ కింద మీకు ఒక పర్యాటక కేంద్రం డెవలప్ అవుతుంది. ప్లస్ యాదాద్రి ఫేమస్ టెంపుల్, తెలంగాణ తిరుపతిగా పేరొందనబడిన యాదగిరి టెంపుల్ సుమారు 2,000-3,000 కోట్లతో ఫుల్ డెవలప్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు ఆలేరులో కొలనుపాక జైన్ టెంపుల్ ఉంది. వాళ్ళు కూడా 1000 ఎకరాల్లో 3,000 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద ఆశ్రమం, మెడికల్ కాలేజు, ఫ్రీ ఎడ్యుకేషను చాలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ అక్కడ పెంబర్తిలో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ 150 ఎకరాల్లో సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ విధంగా కాకతీయ టెక్స్టైల్ పార్కు, కళ్యాణ్ టెక్స్టైల్ పార్కు, గన్పూర్, ఈ విధంగా చాలా డెవలప్మెంట్స్ ఉంది. వరంగల్ ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ హైవే అనేది మీకు తెలంగాణకు సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఆలేరు, జనగాము ఈ ఏరియా ఏదైతే ఉందో, తెలంగాణ జియోగ్రఫికల్ మ్యాప్ తీసుకుంటే సెంటర్ పాయింట్ ఏంటంటే మాకు యాదగిరిగుట్ట అండ్ ఆలేరు, జనగామే మీకు సెంటర్ పాయింట్ అవుతుంది. సో మీకు అంటే హైదరాబాద్ అనేది ఒక కార్నర్ ఆఫ్ ద తెలంగాణ, లైక్ వికారాబాద్ కానీ, జహీరాబాద్ కానీ, సో ఇవన్నీ అవుట్స్కట్స్. సో వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ సిటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ హైదరాబాద్ని ఒకవేళ సెకండ్ క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేస్తే తెలంగాణకు సెకండ్ క్యాపిటల్ సిటీ మనకు వరంగల్ అని చెప్పొచ్చు. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ టు వరంగల్ ఎక్కడో ఒక చోట ఒక ఊరు ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంచుమించు మొత్తం కలిసిపోయింది. అంటే హైదరాబాద్ వరంగల్ క్యారిడార్ అనేది మీకు ఇంచుమించు కలిసిపోయినట్టు ఉంది. సో అది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ అలాగే అక్కడ ప్రైసింగ్ ఎలా ఉంది దాని గురించి చెప్పండి. సో మనం ORR దగ్గర చూసినట్టయితే ఇన్ఫోసిస్ నుంచి కేవలం 10 మినిట్స్ జర్నీలో, గట్కేసర్ ఇన్ఫోసిస్ 10 మినిట్స్ జర్నీలో, మరోవైపు ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ నుంచి 10 మినిట్స్ జర్నీలో కీసరా హైవే ఉంది కదా,
కీసర్ హైవే కీసర్ టెంపుల్ టు 10 మినిట్స్ జర్నీలో ఈ 3 వైపుల నుంచి సేమ్ డిస్టెన్స్లో ఒక 150 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అన్ని డెవలప్మెంట్స్తో ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే గజం భూమి 20,000 రూపాయలకి ఇస్తున్నాము, 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. మీకు 200 గజాల భూమి 150 గజాలు స్టార్ట్ అవుతుంది. 150 గజాల భూమి కొనుక్కోవాలంటే మీకు 30 లక్షలు అవుతుంది. ఇంతకు మనం చెప్పుకున్నట్టు ముంబై హైవేలో మీకు బాలాజీ అవెన్యూ ఎట్లయితే చెప్పుకున్నామో అదే మాదిరిగా ఓఆర్ఆర్ దగ్గరలో నాకంటూ ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ కావాలి, సిటీలో అపార్ట్మెంట్ ఈవెన్ సింగపూర్ టౌన్షిప్లో మీరు అపార్ట్మెంట్ కొనాలన్నా ₹1,00,00,000 అవుతుంది. సింగపూర్ టౌన్షిప్ బయట మీరు స్టాండర్డ్ అపార్ట్మెంట్ కొనాలన్నా 60-70 లక్షలు అవుతుంది. ఆ బడ్జెట్లో ఓఆర్ఆర్ బయట ఒక 10 మినిట్స్ జర్నీ చేస్తే 150 గజాల భూమి లేదా 200 గజాల భూమి 30-40 లక్షలు వస్తుంది. 30 లక్షల్లో మనం ఇల్లు కట్టుకోవచ్చు. సో దీంట్లో మనం ఒక 2 ఎకర్స్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము, అరౌండ్ ఒక 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, బాంకెట్ హాల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి మెయిన్ రోడ్ 60 ఫీట్లు, ప్రతి ప్లాట్కి 33 ఫీట్ల రోడ్లు, హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్ అని మీకు తెలుసు కదా అన్నీ ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ, డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఫుల్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఇచ్చి దాంట్లో మనం 60-70 లక్షల్లో ఇల్లు కట్టుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి సిటీకి దగ్గరలో ఇల్లు కావాలనుకునే వాళ్ళకు లేదా మంచి తొందరగా మల్టిప్లై కావాలనుకునే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో అందరు ఇప్పుడు ఈ RRR ఇటే అని ఆలోచించే వాళ్ళకి కాకుండా, సో ఎవరైతే వరంగల్ మీరు చెప్పినట్టు నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ అవ్వచ్చు, సో అప్పుడు ఇంకా ప్రైజెస్ అనేవి హై ఉంటాయి, పెరుగుతాయి. దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో ఐటీ ఎక్స్పాండ్ అవుతే ఇంకా వెస్ట్ సైడ్ అటు సైడ్ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం. ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ మనం చెరువుల వరకు టచ్ అయిపోయినాం. కోకాపేట, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దాకా ఐటీ క్యారిడార్ ఎక్స్పాండ్ అయిన దాని తర్వాత ఇంకా అవకాశం లేదు. కాబట్టి 111 జీవో ఇంకా మళ్ళీ ఫ్యూచర్ అంతా ఈస్ట్ హైటెక్ సిటీ అంటే వరంగల్ హైవే, కీసర హైవే అండ్ కరీంనగర్ హైవే, ఈ 3 హైవేల మధ్యలో ఈస్ట్ హైటెక్ సిటీ లైక్ ఈస్ట్ గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యారిడార్ జోన్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఫ్యూచర్ అంతా అటువైపు ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అటు సైడే ఉన్నాయి. 30-40 సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి అనమాట. ఓకే సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వ్యూవర్స్ విన్నారు కదండి, 46 ఏకర్స్లో మనకి సామాన్యుల నుంచి హయ్యర్ క్లాసెస్ వాళ్ళ వరకు మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.